మనం ఉగాది అంటే చెట్లు ఆకులు చిగురించటం, పూలు, పిందులు, కాయలు ఇవన్నీ కూడా మనకి వేప చెట్టు, మామిడి చెట్టు అన్నీ చిగురించే కాలం. దీన్ని వసంతం అంటారు. వసంత నవరాత్రులు. పాడ్యం నుంచి ఒక అద్భుతమైన వాతావరణం ఉంటుంది ప్రకృతిలో. ఒక మానసిక ఉల్లాసం, మానసిక ఆనందం. ఈ 9 రోజుల్లో శ్రీరామనవమి కార్యక్రమాలు, రాముడు, శ్రీరాముడు శ్రీరాముడు అంటే శ్రీరామనవమి, సీతారాముల కళ్యాణం. సీతారాముల కళ్యాణం. రామ రా అంటే సూర్యస్వరం, మా అంటే చంద్రస్వరం, రా అంటే అగ్ని, మా అంటే జలం, రా అంటే సూర్యుడు, మా అంటే చంద్రుడు. ఆ సూర్యచంద్రులే మనకి స్వరాల ద్వారా ఉన్నారు, సూర్యచంద్ర స్వరాలు. ఆ శివపార్వతులే, ఆ లక్ష్మీనారాయణలే ఆ విశ్వంలో అగ్నితత్వం, జలతత్వంగా సూర్యచంద్రులుగా ఉన్నారు. సూర్యుడు ఈశ్వరుడైతే, చంద్రుడు అమ్మణ్ణి. బ్రహ్మాండ పరంగా మనకి ప్రకృతిలో. అదేవిధంగా హరిహరులు కూడా అనొచ్చు. సూర్యచంద్రులు హరిహరులు. ఈ హరిహరులు ఆజ్ఞాచక్రంలో కలిపితే అయ్యప్ప స్వామి పుడతాడు. జ్యోతి వస్తుంది, జ్యోతి ప్రజ్వలన. ఆజ్ఞాలో కలిపితే అరుణకాంతి. ఈ రామతత్వం అనేది చాలా గొప్పదే. ఈ రామతత్వం మన పూర్వీకులంతా కూడా సోహంభావంగా చేశారు. దీన్ని ఈ శ్వాసను నిరంతరం సహస్రారం నుంచి మూలాధారానికి, మూలాధారం నుంచి సహస్రారానికి, బ్రహ్మరంధ్ರದ మూలాధార పర్యంతం, మూలాధాರದ బ్రహ్మరంధ్ర పర్యంతం గతాగత రూపేణ ప్రదక్షిణ ప్రణామ్యహం. ఇది రెండు కలిపి నిరంతరం గమనిస్తే శ్వాసే కాలం కాబట్టి ఒక నిమిషానికి 15 శ్వాసలు జరుగుతుందని, గంటకి 900, రోజుకి 21,600. ఎవరికి అంటే ఒక యవనంలో ఉండేవాళ్ళకి. పుట్టినోళ్ళకి 3,500, పుట్టిన బిడ్డకి 3,500. నిశ్వాస నిశ్వాసాలు 3 సార్లు తీసుకొని వదిలేస్తాడు. నాభి 3 సార్లు ముందుకి వెనక్కి ఆడి ఆగద్ది. మళ్ళీ 3 సార్లు ముందుకు వెనక్కి ఆడి ఆగుతుంది. అట్లే పిల్లవాడు పరమాత్మలో నుంచి పరబ్రహ్మ జీవుడుగా మారాడు. దేవుడు జీవుడు అయ్యాడు. మిశ్రం బిందువు విడివిడిగా స్త్రీ పురుషులుగా, శుక్ల బిందువు, శుక్ల బీజంగా తండ్రి రూపంలో, అగ్ని అంటే రక్త బిందువు, రక్త బీజంగా తల్లి రూపంలో కలిసి గర్భంలో పోయి మిశ్రమ బిందువులు బీజాలుగా మారి మల్టిపుల్ అయ్యి ఈ శరీరం తయారైంది. శ్వాస మొదలైనాక గర్భంలో శ్వాస ఉండదు, మనసు ఉండదు. బయటకు వచ్చినాక మనకు ఆ ఊపిరితిత్తుల్లో మురునీరు బయటకు వస్తుంది. ఒక లిక్విడ్ లాగా ఒక ద్రవం ఉంటుంది, అది ముందు బయటకు కొట్టేస్తాడు. బ్రహ్మరంధ్రం క్లోజ్ చేసినా కూడా శ్వాస మొదలవుతుంది. బ్రహ్మరంధ్రంలో నుంచి
శ్వాస ఆడుతుంది గర్భంలో, పైకి ఉంటుంది ఉచ్ఛ్వాస నిశ్వాస ఊర్ధ్వగతి. గర్భంలో శ్వాస మనసు ఉండదు కాబట్టి స్వచ్ఛంగా పరమాత్మ అంటే పరబ్రహ్మే జీవుడిగా మారాడు. కానీ 24 తత్వాలు ఓపెన్ కాల, పరమాత్మ స్థితిలోనే ఉన్నాడు గర్భంలో. అక్కడ ముక్కు పని చేయదు, దుర్గంధమైన వాసన అంటాం, మలంలోనే తిరుగుతుంటాడని. కానీ ఆడ ముక్కు పని చేయదు, అతనికి ఏం తెలియదు, అది ఏం తెలియదు. అందువల్ల అక్కడ మనకి ఏం జరుగుతుందంటే, అతను గర్భంలో నుంచి బయటకు వచ్చినప్పుడు ఒకసారి తలకి ఆముదం కానీ ఏదైనా ఒక ఆకు కానీ అంటిస్తారు. ఆ శ్వాస బ్రహ్మరంధ్రంలో ఆడేది ఆగినప్పుడు ముక్కులో శ్వాస మొదలవుతుంది, అంటే జీవుడు అవుతాడు. ముక్కులో గాలాడితే జీవుడు, సహస్రారంలో వైపు గాలాడితే అక్కడ రంధ్రం, స్వేద రంధ్రాలు ఉంటాయి చర్మానికి. బ్రహ్మరంధ్రంలో రంధ్రం ఉంటుంది, బ్రహ్మరంధ్రం. ఆ సహస్రాల నుంచి 2 మెదళ్ళ మధ్యలో ఊర్ధ్వగతిలో నడుస్తుంది శ్వాస గర్భంలో. అక్కడ పరమాత్మ తత్వం గత జన్మలన్నీ తెలుస్తాయని పెద్దలు మనకి చెప్తున్నారు. బయటకు వచ్చినాక ఆ యొక్క మాయని తీసేస్తానే అక్కడ భూమికి సంబంధంగా అతనికి ఆకర్షణ శక్తి, భూ ఆకర్షణ, గ్రావిటేషన్ పవర్ ఇవన్నీ కూడా పనిచేసి అతనికి చంద్రస్వరం ముందు మొదలవుతుంది. అంటే సృష్టి, సూర్యస్వరం వల్ల జ్ఞానేంద్రియాలు పనిచేస్తాయి, చంద్రస్వరం వల్ల కర్మేంద్రియాలు పనిచేస్తాయి. ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ప్రారంభమవుతాయి. అతను మొదట చెవులు పనిచేస్తాయి, కర్ణుడు పుడతాడు ముందు. ప్రతి జీవికి చెవులు ఫంక్షన్ అవుతాయి. తర్వాత కళ్ళు, నోరు ఇవన్నీ ఆడవటం ఇవన్నీ జరుగుతాయి, వాక్కు వస్తుంది. సైక్లింగ్ చేస్తూ ఉంటే కాళ్ళు చేతులు కొట్టుకుంటా అరస్తా ఉంటే శ్వాస పెరుగుతూ ఉంటుంది. 3.5 పుట్టిన బిడ్డకి క్రమంగా వాడు దోగాడుతా నడుస్తా పరిగిస్తూ ఉండే కొంది శ్వాస పెరుగుతూ 21,000 6 చేరుతుంది. అప్పుడు సంపూర్ణంగా మొత్తం 24 తత్వాలు ఫంక్షన్ వస్తాయి. ముందు ఆత్మస్వరూపుడు గర్భంలో, ఇంకా బయటకు వచ్చినాక శ్వాస మొదలైతే కంఠంలో పంచభూతాలు, కంఠం, హృదయ కమలం, నాభి, స్వాదిష్టానం, మణిపూరకంలో పంచభూతాలు ఏర్పడతాయి. ప్రాణం, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ప్రారంభం. తర్వాత పంచ తన్మాత్రలు కంఠానికి కింద, వాయువు కంఠం కాడ వాయువు ఉంటుంది, అక్కడ ఉదాన వాయువు. మన శ్వాసే ప్రాణమే కంఠంలో పోతే ఉదాన వాయువు. అక్కడ ఆకాశతత్వం, ఆకాశతత్వం వల్ల శబ్దం, ఆకాశంలో శబ్దం ప్రయాణం చేస్తుంది. దానివల్ల వాయువు ఉత్పత్తి అవుతుంది కింద, ప్రాణశక్తి. ఈ ప్రాణశక్తి, ప్రాణం కంఠాన్ని భీముడు అంటారు, శక్తి అది, ఎనర్జీ, పవర్. అంత కంఠంలో ఎక్కువ శక్తి ఉంటుంది. ఉదాన వాయువు మాట్లాడేదానికి ఎనర్జీ లాస్ అవుతుంది ఎక్కువ మాట్లాడితే. హృదయ కమలంలో వాయువు ఉత్పత్తి అవుతుంది కాబట్టి స్పర్శ, మన చర్మం అంతా వాయువు వ్యాప్తి చెంది ఉంటుంది కాబట్టి వేడి గాలి చల్లగాలి మనకి తెలుస్తుంది. స్పర్శ, చర్మానికి స్పర్శ. తర్వాత అక్కడ అర్జునుడని ఆ వాయువు పేరు, ప్రాణవాయువు. కిందకి అగ్ని పుడుతుంది వాయువు వల్ల. అగ్ని, అగ్ని సమాన వాయువు తిన్నాన్ని అన్ని అవయవాలకు డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది. నాభి, పొట్ట నుంచి అన్ని అవయవాలు. అది ధర్మరాజు సమాన వాయువు అని. ఇంకా కిందకు వస్తే దానివల్ల జలం ఏర్పడుతుంది. జలము అక్కడ వ్యానావాయువు ప్రొడ్యూస్ అవుతుంది, దాన్ని నకులుడని.
కింద అపానవాయువు సహదేవుడు. అయితే ఈ ఏం పని చేస్తున్నాయంటే వ్యానవాయువు మాట్లాడేదానికి, ప్రాణవాయువు శరీరాన్ని పోషిస్తుంది, అంటే శరీరానికి ఫైరింగ్ జరిగేదానికి పనికి వస్తుంది. ఒక ప్రేమతత్వం, కంఠం మంచి వాక్కులు మాట్లాడేదానికి, నాభి అధికారం, బాహ్యంగా అధికారాన్ని, అగ్ని మనసు ఉత్పత్తి అవుతుంది నాభిలో, స్వాదిష్టానం. నాభిలో తిన్న ఆహారంని ప్రచమనం చేస్తుంది అగ్ని వల్ల. శుక్ల శోణితాలని బయట పంపిస్తుంది స్వాదిష్టాన చక్రంలో వ్యానవాయువు. మూలాధారంలో మలమూత్ర విసర్జనకి అపానవాయువు. ఇట్లా ఈ 5 పంచ ప్రాణాలు మొదట అంటే ఆకాశం, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ ఏర్పడినాయి. పంచ ప్రాణాలు ఫస్ట్ ఆత్మ వలన, సహస్రారంలో ఉండే ఆత్మ వలన పంచ ప్రాణాలు 5. పంచ తన్మాత్రలు శబ్దం, స్పర్శ, రూపం, రసం అని చెప్పాం. కంఠంలో శబ్దం, స్పర్శ హృదయ కమలం ఉండే వాయువు వల్ల, అగ్ని వల్ల రూపం కనపడుతుంది, కళ్ళు పనిచేస్తున్నాయి. బొడ్లో అగ్ని తగ్గితే కళ్ళు తగ్గిపోద్ది, చూపు తగ్గిపోద్ది. బొడ్లో అగ్ని బాగుంటే చూపు బాగుంటుంది, మనసు కూడా బాగుంటుంది. బొడ్లో అగ్ని వల్ల మనసు, ఆజ్ఞాచక్రంలో ఉండే మనసు పనిచేస్తుంది. పాదాలలో చేతుల్లో అగ్ని ఉండాలి బాగా. ధ్యానం చేస్తే అది తగ్గుతుంది, ప్రాణాయామం చేస్తే పెరుగుతుంది. అందుకే ధ్యానం చేసేవాళ్ళు ప్రాణాయామం చేయాలి. స్వాదిష్టాన చక్రం, స్వాదిష్టాన చక్రం రసం. అక్కడ ఆ యొక్క పురుషుళ్ళు అయితే జలతత్వం కాబట్టి శుక్ల బిందువు అనే ఈశ్వరుడు శుక్ల బీజంగా మారుతున్నాడు. బీజంలో బిందువు ఉంటుంది, అగ్ని చుట్టూ జలం, కణం, జిగురు, శుక్లం శుక్లం తయారవుతుంది. శుక్లం అంటే శుక్రాచార్యుడికి సంబంధించింది. శుక్లం అనే ధాతువు నుంచే శుక్రాచార్యుడు. కోరికలు తీర్తే మళ్ళీ కోరికల్ని పుట్టించే మంత్రం స్వాదిష్టాన చక్రంలో కోరికలు కలుగుతుంటాయి. ఏ కోరికలైనా అవి మళ్ళీ కోరిక తీరినాక ఆ కోరిక ఒక మనసు, ఒక సంకల్పం, ఒక కోరిక చనిపోయింది రాక్షసుడు, మళ్ళీ కొత్తవాడిని పుట్టించేది శుక్రాచార్యుడు. మళ్ళీ అది మృత సంజీవిని విద్య. ఆ జలం వల్ల మొలకెత్తేది ఏదైనా కోరికలు, జలతత్వం. దానికి చంద్రస్వరం కనెక్షన్, చంద్రుడు, చంద్రస్వరం స్వాదిష్టాన చక్రం. అదేవిధంగా ఆజ్ఞాచక్రంలో భ్రూమధ్యంలో బృహస్పతి, అది ఉచ్చం, జ్ఞానం, ఇది బృహస్పతి. దేవతలకి గురువు, అది ఊర్ధ్వగతిలో ఉంది, ఆజ్ఞాలో ఉంది, పైన ప్రాకాశంలో ఉంటాడు ఎప్పుడు గురువు. తర్వాత మూలాధారంలో భూతత్వం వలన గంధం, చెడు వాసన, మంచి వాసన తెలుస్తాయి మూలాధారం. అయితే ఈ కింద 10 చెప్పా మీకు, పంచభూతాలు, పంచ తన్మాత్రలు. ఇవే మళ్ళీ ఆ ముఖంలో కూడా ఉన్నాయి పైన. అంటే ఈ శబ్ద స్పర్శ రూపరసగంధాదులు కంఠంలోనే కాదు, జ్ఞానేంద్రియాలతో కూడుకొని ఉంది. ఎట్లా? చెవుల్లో శబ్దం, స్పర్శ, కంఠంలో వాయువు ఉంటుంది. అంటే బ్రహ్మాండ పరంగా చెప్తున్నా. ఇందాక పిండాండంలో చెప్పాం, కంఠంలో వాయువు పిండాండ పరంగా అయితే, కంఠానికి కింద పిండం ఆజ్ఞా సహస్రారం, అంటే ముఖం బ్రహ్మాండం అంటారు, కింద పిండాండం, కంఠానికి కింద పంచిపోతాను. ఇప్పుడు పైన తీసుకుంటే చెవుల్లో శబ్దం, కంఠంలో వాయువు కిందకి పైకి పోతుంది కాబట్టి స్పర్శ, రూపం అంటే కళ్ళు, రసం అంటే నాలిక,
గంధం అంటే ముక్కు. ఈ ఐదు ముఖంలో కూడా ఉన్నాయి, కానీ వీటిని జ్ఞానేంద్రియాలు అంటారు. శబ్దస్పర్శ రూపరసగంధాదులు చెవు, కంఠం, ఇవన్నీ కూడా శబ్దస్పర్శ రూపరసగంధాదులు. చెవులో శబ్దం, కంఠంలో వాయువు స్పర్శ, కళ్ళల్లో రూపం, నాలుకలో జలం, ఆజ్ఞలో అదే కళ్ళే ఆజ్ఞాచక్రం. కళ్ళల్లో ఉండే అగ్ని ఆజ్ఞాచక్రంలో ఉండే మనస్సుగా పనిచేస్తుంది, ఆ పవర్. నాలుక జలం, ముక్కు గంధం, ఈ సరిపోయినాయి ఐదు. అప్పటికి కాళ్ళు చేతులు గుదస్థానం, లింగస్థానం, చర్మం, కర్మేంద్రియాలు ఈ ఐదు. జ్ఞానేంద్రియాలు ముఖంలో ఐదు, కర్మేంద్రియాలు కాళ్ళు చేతులు, గుదస్థానం, లింగస్థానం, చర్మం, ఈ ఐదు 10. కంఠానికి కింద పంచభూతాలు, పంచతన్మాత్రలు ఐదు ఐదు 10. ఎన్ని అయినాయి? 20 అయినాయి. ఈ పుట్టిని దేని వల్ల? శ్వాస వల్ల. గర్భంలో లేవు ఇవి 20. ఇంకా ఏం పుట్టినాయి? ఆత్మ వల్ల జ్ఞానం కలిగింది. ఆత్మని అహంకారం అంటారు. మన ఆత్మ జ్ఞానం ఉంది, దాన్ని చిత్తము. అహం, అహం అంటే ఆత్మ, ఆత్మ నుంచే జ్ఞానం కలగదు, దాన్ని చిత్తం అంటారు. ఇంకా ఏముంది? కిందకు వస్తే బుద్ధి ఉంది, వెనక చిన్న మెదడు. ఇది దేని వల్ల పనిచేస్తుంది? ముందుండే మనసు. ఈ మనసుకి గురువు బుద్ధి. మనసు ఇంద్రుడైతే బుద్ధి బృహస్పతి అనక. ఈ మనసేమో మన శ్వాస వల్ల, చంద్రస్వరం వల్ల మనసు, సూర్యస్వరం వల్ల బుద్ధి అనక చిన్న మెదడు. అందుకని ఇప్పుడు ఇక్కడ ఇంకేముంది? కనపడటంలే, మనసు కనపడదు. అంటే ఆజ్ఞాచక్రంలో మనసు, బుద్ధి అనక, చిత్తం అంటే జ్ఞానము, అది బ్రహ్మరంధ్రానికి సంబంధించింది. ఆత్మ బ్రహ్మరంధ్రంలో ఉంటుంది. ఈ నాలుగు కూడా కనపడకుండా ఉన్నాయి. ఈ నాలుగుని అంతఃకరణాలు అంటారు. అంతఃకరణం కనపడల, అంతఃకరణం లోపల, అంతః అంటే లోపల, కరణాలు 4. నువ్వు మనసుతో అన్నా పని చేస్తుంటావు, బుద్ధితో అన్నా పని చేస్తావు, జ్ఞానంతో అన్నా ఉంటావు, లేదా ఆత్మస్వరూపుడిగా అన్నా ఉంటావు. బయట చూసి పనులు చేసేటప్పుడు మనసుతో కోరికలు కోరుతూ, బుద్ధితో నిర్ణయిస్తూ, జ్ఞానంతో ఆలోచన చేస్తూ ఆత్మస్వరూపుడిగా జీవిస్తాం మనం. మనం ఆత్మస్వరూపుడు. ఈ 4 ఇవన్నీ వచ్చినాయి, జీవుడు అయ్యావు. అది ఈ శరీరం దేంతో నడుస్తుందంటే 6 చక్రములు అమరి ఉన్న ఇది తమాష అయినటువంటి ఒక తోలు బొమ్మ. 6 చక్రములు అమరి ఉన్న ఈ యొక్క తోలు బొమ్మ ఆడుతుంది. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అనేవి దాంతో నడుస్తుంది. ఇప్పుడు మనకి 6:15 అయిపోయింది. ఇప్పుడు మనం సూర్యస్వరం 6:15కి సూర్యోదయం ఈరోజు. అందుకని ఇప్పుడు సూర్యస్వరాన్ని 11 సార్లు చేసి తర్వాత చేస్తాం చంద్రస్వరం ప్రాక్టికల్గా. ఇప్పుడు సూర్యస్వరం వచ్చి పైనుంచి కిందకి రావాలి సూర్యస్వరం. చంద్రస్వరం కింద నుంచి పైకి పోవాలి మామూలుగా. అయితే సూర్యస్వరం అగ్నితత్వం కాబట్టి అది అమావాస్య స్థితికి పోద్ది కాబట్టి ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నామో మనం అవసరం లేదు, ఉండే గాలి బయటకు వదలాల. అది సూర్యస్వరంతో వదిలితే ఉత్సవం. ఎందుకంటే లోపల ఉండేది కార్బన్ డైఆక్సైడ్ ఫైరింగ్ జరిగి ఉంటుంది ప్రతి కణంలో. ఇప్పుడు ఏ గాలి అయితే ఉందో దాన్ని బయటకు కంప్లీట్ వదిలితే దాన్ని రేచకం అంటారు. ఇప్పుడు రేచకం చేయాలి ఎవరైనా ప్రాణాయామం మొదలుపెట్టేటప్పుడు కుడి స్వరంతో. ఎందుకంటే సూర్యస్వరం అగ్ని కాబట్టి ఆ కాలిపోయిన ఆ కార్బన్ డైఆక్సైడ్ వేడి కాబట్టి బయటకు వదిలే గాలి వేడిగా ఉంటుంది, లోపలికి తీసుకునేది చల్లగా ఉంటుంది. అందుకని ఉచ్చం సూర్యస్వరంతో వదిలితే, లేదా 2 స్వరాలతో కూడా వదలచ్చు. అయితే ఇప్పుడు మీరు అందరూ కూడా ఈరోజు పాడ్యం వచ్చింది మనకి. ఇప్పుడు పాడ్యం ప్రారంభమైంది కాబట్టి సూర్యస్వరంతో ఆదివారం. ఇప్పుడు ఆదివారం ప్రారంభమైంది.
అందుకని సూర్యస్వరంతో గాలి అంతా బయటకు వదిలి మళ్ళీ సూర్యస్వరాన్ని మూలాధారానికి తీసుకోండి. అక్కడ ఆపండి. ఆపి యూటర్న్ తీసుకోవాలా. అంటే సహస్రారం అంటే మనకి ఆజ్ఞాచక్రాన్నే మనం సహస్రారం. ఆజ్ఞాచక్రం సహస్రారం ఒకటే ఇది పరాకాశం. ఆత్మ నుంచే ప్రారంభిస్తున్నాం కిందకి. సూర్యుడు ఆదిదేవుడు, ఆత్మస్వరూపుడు. ఆత్మజ్ఞానం వస్తుంది, ఆరోగ్యం వస్తుంది. ఆయన మనకి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలను ఇస్తాడు. బాహ్యంగా ఆ భగవానుడు ఆ సూర్యకిరణాలతో సకల జీవుల్ని పెంచి పోషిస్తున్నాడు. ఆయన మన ఆత్మస్వరూపమే, మన బుద్ధే ఆయన సూర్యుడు. బుద్ధి గిరతే సూర్య. ఈ బుద్ధి తిరిగిందంటే సూర్యుడితో సమానం. వెనక్కి తిరిగితే బయట మనసుతోటి బయట విషయాల్లో తిరుగుతుంటే అది మనసు నియంత్రించాల. మనంతా బుద్ధి బంతులుగా ఉండాల. బుద్ధిమంతుడు అంటే మనసు చెప్పినట్టు వినకూడదు. మనసు 70 కోరికలు కోరుద్ది, మనం చేయకూడదు. బుద్ధి నిర్ణయించాల. బుద్ధి జ్ఞానాన్ని ఆశ్రయించాల. జ్ఞానం ఆత్మకి ఆశ్రయించాల. అంటే మనం ఆత్మస్వరూపంగానే ఏదైనా ధర్మాలు, రూల్స్, రెగ్యులేషన్స్, ధర్మాలు ఉండాలి. అది అందుకని మనం ఇప్పుడు ఒక్కసారి సూర్యస్వరంతో 11 సార్లు చేయండి. మూలాధారాన్ని తీసుకొని పోండి. సూర్యస్వరంతో ఆపండి, వదలండి. అది సోహం. సో అంటే బయట ఉండేది, హమ్ అంటే నేను. దీన్ని హంసగా మనం చేస్తాం. బయట ఉండే ప్రాణశక్తిని లోపలికి తీసుకుపోతాం మూలాధారాన్ని. మళ్ళీ బయటకు వదులుతాం. చేయండి, 11 సార్లు చేయండి. పూర్తిగా వదలండి. లోపల ఉండే గాలి అంతా బాగా నిదానంగా వదలాల. పూర్తిగా కింద నుంచి మూలాధార స్వాధిష్టానం మణిపూరక అనాహత విశుద్ధ చక్రాల్లో ఉండే గాలి కింద నుంచి వదులుకుంటా రండి బయటికి. శూన్యం చేయండి. పూర్తిగా బహిర్కుంభకంలోకి రండి. పూర్తిగా వదలండి. వదిలి మళ్ళీ పైనుంచి ఆజ్ఞాచక్రం నుంచి హృదయ కమలానికి నింపుకుంటూ పోండి కింద. మూలాధారంలోకి తీసుకొని పోయి అట్లా ఆపండి. అట్లా నిలపగలిగే వాళ్ళు దాన్ని నియంత్రించగలగాలి. శ్వాసని అలా ఆపాలంటే అన్ని పంచభూతాలలోకి దింపాము శ్వాసని. అట్లా దాన్ని డమ్ము పట్టగలగాల. దాని ముక్కుతో పనిలే, పీల్చుకోపోయి అట్లే డమ్ము పట్టాలి. అన్ని పంచభూతాల్లో నింపావు, 5 చక్రాల్లో నింపావు. ఆడ ఆపగలగాల. 6 చక్రాల్లో గాలిని ఆపగలగాల. అది నీ నియంత్రణ నీ చేతిలోకి వచ్చినట్టు. ఇది ప్రాక్టీస్ మీద వస్తుంది. అట్లా చేతగాని వాళ్ళు గాలి లోపల తీసుకున్నాక అదే బయటకు వచ్చేస్తుందంటే 2 ముక్కులు మూసుకొని మనసుని మూలాధారంలో ఒక 5 సెకండ్లు పెట్టండి. ఈ ప్రాణంతోనే నింపుకుంటూ పోవాలి. హృదయ కమలం, కంఠం, హృదయ కమలం, నాభి అట్లా తీసుకున్నప్పుడు అట్లా ఆపండి ఒక 5 సెకండ్లు. మళ్ళీ పూర్తిగా కింద నుంచి వదులుకుంటా రండి. బాగా వదిలేయాలి, ఏం లేకుండా చేయాలి. లోపల శూన్యం చేయాలి గాలి వదిలినప్పుడు. అది నిదానంగా నింపటం, నిదానంగా వదలటం. అట్లా 11 సార్లు మీరు స్వతంత్రంగా చేయండి, ఏం పర్వాలేదు. ఒకవేళ గాలి పీల్చి అన్ని చక్రాల్లో అట్లా ఆపగలగలేని వాళ్ళు 2 ముక్కులతో ఆపండి. 2 ముక్కులు క్లోజ్ చేసుకొని ఆపుకోండి. కొత్త వాళ్ళు ఇప్పుడు ఎవరైనా దీంట్లో ఉంటే ఇది ప్రాక్టీస్ మీద వచ్చేస్తుంది. లాగి అన్ని చక్రాల్లో ఆపి, ఎందుకంటే ఇట్లా లాగి వెంటనే వదిలితే మనం
తిన్న అన్నం కక్కుంటే ఒంటికి శక్తి వస్తుందా? రాదు. అట్లే తిన్నన్నం డైజెషన్ అవ్వాలి కొంతసేపు. అట్లే 5 సెకండ్లు 10 సెకండ్లు మినిమం కనీసం ఆపాల లోపల తీసుకున్నప్పుడు. ఆపితే అది అణువుకు పోయి తీసుకున్న ప్రాణశక్తి శరీరంలో ప్రతి అణువు బద్ది కాలి గోటి నుంచి తల ఎండ్రుక వరకు ప్రసారం అవుతుంది. ఎందుకంటే ఊపిరితిత్తులు లేకపోయిన గాలి రక్తంలో నుంచి వెంటనే సహస్రారం మెదడులోకి వెళ్ళిపోద్ది, ప్రసారం అయిపోద్ది. మెదడంతా ఆక్సిజన్ లెవెల్ పెరగద్ది. అట్లా కాలిగోటి దాకా పోద్ది. అప్పుడేమవుద్ది, ఈ కాళ్ళల్లో కార్బన్ డైఆక్సైడ్ నిలబడి మనకి ఏమవుతుందంటే ఇది పెయిన్స్ వస్తున్నాయి అందరికి. చాలా మందికి ఆడవాళ్ళకే ఎక్కువ పర్సంటేజ్ ఉంది, మగవాళ్ళకు కూడా అంత నొప్పులు, కాళ్ళు నొప్పులు సరిగ్గా కాళ్ళు పట్టేసినట్టు స్వాధీనం లేకుండా సరిగ్గా పాపం కూర్చోలేరు, ఒంగోలేరు, కింద కూర్చొని లేలేరు, కాళ్ళు ఫంక్షన్. ఎందుకంటే కార్బన్ డైఆక్సైడ్ నిలబడిపోయి. ఇదే ఇప్పుడు మూలాధారానికి నువ్వు సూర్యస్వరంతో లాక్కొని గట్టిగా అక్కడ ఆపి మళ్ళీ సూర్యస్వరంతో వదిలినా కూడా ఇబ్బంది లేదు. అప్పుడు నీకు ప్రాణాన్ని మూలాధారాన్ని పంపిస్తే అది అంత కాళ్ళల్లో కూడా వెళ్ళిపోద్ది. అంత పద్మాసనం వేసుకున్నా కూడా అది పనిచేస్తుంది. కింద 7 లోకాలకు పోతుంది ఆ ప్రాణశక్తి. పోయి పాదాలు కానీ ఏళ్ళు కానీ బాగా వంగేదానికి, ఆడిచ్చేదానికి అంతా కూడా క్లీన్ అవుద్ది ప్రాణాయామం వల్ల. మూలాధారానికి ప్రాణాయామం చేస్తే శరీరం శుద్ధి అవుద్ది, కార్బన్ డైఆక్సైడ్ అంతా బయటికి తీసేస్తుంది. బహిర్కుంభకం అంటారు దాన్ని. గాలి అంతా బయటకు వదిలినాక ఒక 5 సెకండ్లు 10 సెకండ్లు ఆపాల. ఎక్కడ మనసు సహస్రారంలో పెట్టి అంగిట్లో పైనుండి శివలింగం కాడ పెట్టి మనసుని బయటికి వదిలినాక తీసుకోకుండా కొద్దిగా 5 సెకండ్లు 10 సెకండ్లు ప్రాక్టీస్ చేయాలి తీసుకోకుండా. నాయన గారు ఏ ముక్కుతో వదలమంటారండి? ఇప్పుడు కుడి ముక్కుతో తీసుకున్నాం, సూర్యస్వరమే, ఉత్త సూర్యస్వరమే చేయండి అంతే. అదే ముక్కుతో వదలాలి. దాంతోనే లాక్కొని దాంతోనే. గురుగారు ఒక్క చిన్న ప్రశ్న అండి, అడగచ్చా? ఇది ప్రాక్టికల్ అయిపోయినమ్మా. అడుగు, ఓకే. నీకు దీంట్లో డౌట్ ఉంటే అడుగు. ఏముంది, సూర్యస్వరంలో తీసుకొని సూర్యస్వరంలో 11 సార్లు చేస్తే, ఈరోజు సూర్య భగవానుడు హెడ్ కాబట్టి ఇవాళ ఆదివారం సూర్యుడు, మనం ఉదయం 6 గంటల లోపల 6 నుంచి 7 లోపల ఆయనే హెడ్. ఆయన పరిపాలన ఇంక ఈ రోజంతా. ఏ ఉదయం 6 అప్పుడు ఏ ఏ గ్రహం ఉండదో ఉదయం హోరా ఆయనే హెడ్. అందుకని ఒక 11 సార్లు సూర్యస్వరాన్ని తీసుకొని మనం కానీ చేసినట్టు ఒక 5 నిమిషాలు చాలు. ఇంకా మళ్ళీ చంద్రస్వరంలోకి మిగిలిన టైం చేసుకుంటాం మనం. అంటే దీనికి సంబంధించిందే గురుగారు. ఇప్పుడు గాలి తీసుకున్నప్పుడు పొట్ట ఆ. ముందుకు వస్తుందండి, లోపలికి వెళ్తుంది? ఇది నాకు కన్ఫ్యూజన్ ఉందండి గురుగారు. కొంతమంది లోపలికి గాలి తీసుకుంటే పొట్ట బయటకు వస్తుందమ్మా, లోపలికి ఎట్టబోద్ది చెప్పు? అంటే ఇది రివర్స్ గా చేయాలి యోగిక్ బ్రీదింగ్ అని నేను అది విన్నా, అంతా నాకు తెలియక ఇప్పుడు వద్దు. అది ఇప్పుడు మనం బయట గాలినే తీసుకోమంటున్నా నేను. ఆహా, ఎందుకంటే ఓకే ఈ ఓకే. శరీరాన్ని నువ్వు నిలబెట్టుకునే దానికి చెప్పేది ఇది. నువ్వు పైకి పోయి కూర్చొని ఆజ్ఞలో ధ్యానం చేసి సహస్రారంలో చలనం కలిగి సహస్రారంలో ప్రాణశక్తి రొటేట్ అవుతా సహస్రారంలో చైతన్యం ఆజ్ఞలో మనసు నిలబడిపోతే కింద శ్వాస లయం అయిపోతే నువ్వు నీ శరీరం కింద పంచ ప్రాణాలను కాపాడుకునేదానికి నేను బాహ్యాన్ని నుంచే తీసుకొని, ఇది ఓన్లీ సింపుల్ శరీరాన్ని నిలబెట్టుకునేదానికి ప్రాక్టికల్ నేను చెప్పింది ఇది. మీకు నేను ఇంత సమస్వరం చెప్పాను కదా, మూలాధార అంటే సహస్రారాధ మూలాధార పర్యంతం, మూలాధారద పై నుంచి కిందకి కింద నుంచి పైకి సమస్వరం చేయమన్నాను కదా అప్పుడప్పుడు మధ్యలో. అది అసలైంది. అది దానికి అరుణకాంతి వస్తుంది. ఏ ఒక్క స్వరం చేసినా సూర్య స్వరంలో లాక్కున్నా మూలాధారానికి పంపించు, అక్కడ దాన్ని బాగా జాగ్రత్తగా ప్రాణాన్ని అడగ లాక్కుపోయి అక్కడ కుంభించాలా. అక్కడ ఏంటంటే ఎడమ చేత్తో గుద్దాడు లంకిణిని. లంకిణి అంటే అపాన వాయువు, మూలాధారంలో అపాన వాయువు ఉంటుంది. ఈ ప్రాణాన్ని పానేది, అది అడ్డపడద్ది. మనకు అపాన వాయువు ఉంటుంది కదా, బయటకు వస్తుంటుంది కదా గాలి, అది అడ్డపడద్ది అనమాట. ఈ ప్రాణాన్ని మూలాధారాన్ని పోతే అగ్ని పుట్టద్ది. అక్కడ అక్కడ అగ్ని అంటే లంక తగలబడద్ది. నువ్వు అపాన వాయువుని గుద్దాల, ఎడమ చేత్తు గుద్దాడంట.
ఎవరు కొన్నిటిలో ఏమో కుడి చేత్తో గుద్దిండని ఉంది, కొన్నిట్లో ఎడమ చేత్తో గుద్ది ఉంది. కానీ మూలాధారంలో ఎడమ చేత్తోనే గుద్దాడు, లేదు రెండు చేతులతో పిడికిలతో గుద్దాడు అని చెప్తారు ఆంజనేయ స్వామి. మొత్తం మీద ప్రెషర్ రీట్గా గుద్దటం, ఈ ప్రాణాన్ని అక్కడికి సొచ్చుకోవాల అంటే సొచ్చి అంటే రేచకంబున సూక్ష్మంపై నిలిచి ఉండే గాలి ముక్కులో ఒంట్లో ఉండే గాలిని ముక్కుల ద్వారా ఆజ్ఞాచక్రంలో నుంచి ఉండే గాలిని పూర్తిగా బయటకు వదిలి రేచకంబున సూక్ష్మంపై నిలిచి పూరకంబున పొడిమని సొచ్చి అంటే ఏంది? సొచ్చి అంటే దూరి నెట్టుకొని దూరి, సొచ్చి అంటే ఏంది? అక్కడ అపాన వాయువు ఉంటుంది కాబట్టి ఆల్రెడీ ఈ ప్రాణాన్ని మనం తీసుకెళ్ళాలి. సొచ్చి ఆంజనేయ స్వామి ఆజ్ఞాచక్రం నుంచి ఒక్క జంప్ చేశాడు. ఆజ్ఞాచక్రం మహేంద్రగిరి, మహేంద్ర స్థానం, మహేశ్వరుడు. ఆజ్ఞాచక్రం మహేశ్వరుడు. పత్రిజీ మహేశ్వరుడు అని ఎందుకు పేరు పెట్టాడు? అక్కడ కట్టాల ఆయన ఆజ్ఞాచక్రంలోనే శ్వాసను గమనించమన్నాడు కాబట్టి ఆయన ఆజ్ఞాచక్రంలోనే ధ్యానం చేసి శరీరం వదిలేరు. ఆయన పేరు కూడా ఏం పెట్టుకున్నాడు? మహేశ్వరుడు అని. మందట్ట కాదు, పరమేశ్వరుడు మంది, పరమేశ్వరి రాజరాజేశ్వరి సహస్రార కమలం మంది. ఇప్పుడు మన సాధన లోపలికి ఇంకా లోపలిది మంది. అందువల్ల మహేంద్రగిరి అన్న మహేశ్వరుడు అన్న ఆజ్ఞాచక్రానికి పై స్థానం, దాన్ని ఏమంటారు? పాలభాగం అంటారు. పైన ఆజ్ఞాచక్రానికి పైన భూమధ్యానికి పైన అదే శాంభవి ముద్ర. కళ్ళు ఆజ్ఞాచక్రంలో చూసేటప్పుడు కళ్ళు పైకి ఎత్తబడలే, కానీ పైకి పాలభాగంలోకి శాంభవి ముద్ర అంటే కొంచెం సూప్ పైకి ఎత్తాల్సి వస్తుంది. అందుకని అక్కడి నుంచి మనం గాలిని మూలాధారానికి పంపి అక్కడ ఆపి మళ్ళీ సహస్రారంలోకి పోవాలి. అంగిట్లో పైనుండి శివలింగం కాడ మనసు పెట్టి వదలాలి, సహస్రారం వైపు వదలాలి గాలి. అది చెవుల్లో పోయిందా, కళ్ళల్లో పోయిందా, ఎక్కడి నుంచి పోతుందో, మనకి ముక్కులోంచి పోయిందా, మనం సహస్రారం వైపు నుంచే వదలాలి బయటికి. అందుకని అక్కడ కూడా స్వచ్చి అంగిట్లో నుంచి ఫోర్స్గా ఆ పొర తగులుతూ, ఆ అంగిట్లో ఉండే పొర ఉంటుంది బ్రహ్మరంధ్రానికి పోయేదానికి, ఆ పొర అడ్డపడి ఉంది, దాంట్లో నుంచి మనం ప్రయత్నపూర్వకంగా గాలి వదలాలి. అది చంద్రస్వరంలో తీసుకో, మూలాధారానికి సహస్రానికి వదులు, అది కంపల్సరీ చేయాలి. చంద్రస్వరం చేసినా చేయాలి, రెండు స్వరాలు చేసినా చేయాలి. సమస్వరం అయినా రెండిట్ల కిందకు తీసుకుపోవాలా, మళ్ళీ రెండింటిని అంగిట్లోంచి బయటకు పోవాలి. అది మెయిన్ ప్రాక్టికల్. అది రామరమేతి. ఇప్పుడు మనం చేసేది ఏంటంటే ఈ లౌకికంలో కూడా మనం ప్రకృతిని అనుసరించి ఇవాళ ఆదివారం సూర్యస్వరం అని చేస్తున్నాం. ఇది అయిపోయింది. ఇప్పుడు చంద్రస్వరం తీసుకుంటాం. ఈ చంద్రస్వరం అనేది కింద నుంచి పైకి వస్తుంది, డంప్ అవుతా అంటే చంద్రకళలు మూలాధారం నుంచి సహస్రారానికి వచ్చి అంటే ప్రాణాన్ని నింపుకుంటూ వచ్చి, ఈ మనం 15 రోజులు చేసేది ఎట్లా అంటే మూలాధారంలో ఒక 5 నిమిషాలు, ఇలాంటి ఒక 10 బ్రీతింగులు, స్వాదిష్టానం. ఆజ్ఞాచక్రానికి వస్తే పౌర్ణం అయిపోద్ది. సహస్రారానికి ఉచ్చం, ఎందుకంటే అది శాశ్వత చంద్రమండలం, అమృతం గడ్డగట్టి ఉంటుంది, పాలు లాగా ఒక గ్లాండ్ కండరంలో పాలు గడ్డగట్టినట్టు ఉంటాయి, అది అట్టే ఉంటుంది. దాన్ని సహస్రారాన్ని శాశ్వత చంద్రమండలం. నువ్వు ప్రాణాయామం చేస్తే సహస్రారానికి చంద్రస్వరం ఉచ్చం బ్రహ్మాండంలో, అంటే ఆజ్ఞా సహస్రారానికి సంబంధించి సహస్రారానికి ప్రారంభం చేస్తే ఉచ్చం అన్నమాట. కానీ కంఠాన్ని నుంచి కిందకి నేరుగా చేస్తే కంఠంలో అగ్ని ఉంది కాబట్టి హ్రీం బీజం, హ్రీం అగ్ని కాబట్టి నీచం. ఇప్పుడు అగ్నిలో నీళ్ళు అంటే ఉప్పు వేస్తే ఏమవుద్ది? చిటపటలాడద్ది. ఉప్పు ఏంది? జలం కదా. ఉప్పు జలంతో తయారైంది. ఉప్పులో నీళ్లు ఉంటాయి, ఉప్పు బస్తా పెడితే నీళ్లు వస్తాయి బయటికి, నెమ్ము. అందుకని ఒక పెనం పెట్టి లేదు ఒక నిప్పులో ఉప్పు వేస్తే ఏమవుద్దా? ఉప్పు నీళ్లు ఏమవుతాయి? చిటపటలాడతాయి. అందుకని ఆజ్ఞా నుంచి కిందకి, ఈ కంఠాన్ని నుంచి కిందకి చేయకూడదు ఎప్పుడు చంద్రస్వరంతో. అందుకని మనం ఏం చేసాము, హృదయకమలం జలతత్వం కాబట్టి
హృదయ కమలం నుంచి శ్రీం పెట్టి చేస్తున్నాం మనం, హ్రీంతో మొదలు పెట్టడంలే. అది అక్కడ గుర్తించారా అందరా? ఇప్పుడు చంద్రస్వరం కూడా ముందు పైన సహస్రారానికి చేసి నేరుగా కంఠాన్ని నుంచి దిగ్గూడదు కిందకి. కంఠంలో అగ్ని ఉంది, నాభిలో అగ్ని ఉంది. అందుకని ముందు జలము హృదయ కమలం చేసి తర్వాత కంఠానికి చేసి మళ్ళీ నాభికి చేయటంలా, మళ్ళీ అగ్నికి, మళ్ళీ జలానికి లింగస్థానానికి చేసి మళ్ళీ నాభికి చేసి మళ్ళీ మూలాధారానికి పోతున్నాం. ఇది చంద్రస్వరంతో చేసేటప్పుడు మనం, ఇది చంద్ర విద్య. ఇది సంసారంలో ఉండేవాళ్ళు ఈ విధంగా చంద్రతత్వాన్ని చేసుకోవాలి. సరే, రేపు సోమవారం, రేపు డైరెక్ట్ చంద్రుడితోనే ప్రాక్టికల్, పైనుంచి కిందకి పైనుంచి కిందకే డైరెక్ట్. ఇప్పుడు చేయండి చంద్రస్వరంతో. సహస్రారానికి ఉచ్యం కాబట్టి చంద్రుడికి చంద్రుడు చంద్రస్వరం కాబట్టి చంద్రస్వరం చేయండి పైకి. కుడి ముక్కు బొట్టినెలతో మూసి ఎడం ముక్కులో సహస్రాలను లాక్కొని అట్లా ఆపి ఒక 5 సెకండ్లు మళ్ళీ బయటకు వదులు. అక్కడ ఆపేది అలవాటు చేసుకోవాలా. ప్రాణాన్ని పలానా చక్రానికి లాగినప్పుడు ఆ చక్రంలో ఆపి వదిలేది ప్రాక్టీస్ చేయాలా. అక్కడ ఆపగలిగేది వచ్చిందంటే ఏ చక్రంలో అయినా నువ్వు శ్వాసని ఆపగలుగుతావు. అది మెయిన్. 2 ముక్కులు మూయిండు మొదట కొత్తోళ్ళు చేతగానప్పుడు ఇబ్బందిలే, కానీ క్రమంగా 2 ముక్కులు మూసినా మనసు అక్కడే పెట్టాలి సహస్రారం. అట్లా ఆపేది అలవాటు చేస్తే ఇంకా ముక్కు 2 మూయబడలే, ఏ చక్రంలో లాగా అక్కడ ఆపే శక్తి వచ్చేస్తుంది. అది ప్రాక్టీస్ మీద జరగాల అంతే. చంద్రస్వరం సృష్టి, అందుకని వసంత నవరాత్రులు సృష్టి. చిగుర్లు, పూతలు, పిందులు, కాయలు అంతా కూడా నవనవలాడుతూ, నిన్నటి వరకు శని అధిపతి, చెట్లు ఆకులన్నీ రాలిపోయినాయి, అన్ని చెట్లు ఆకులన్నీ రాలిపోయినాయి. మన గుళ్ళో ఇంత ఎత్తు ఈ అంతా క్లీన్ చేసేసారు నిన్న. అంతా గుడి అంతా ఎట్ట ఉందంటే గ్రీనిష్, మొత్తం ఆకుపచ్చగా, మొత్తం చెట్లన్నీ బ్రహ్మాండంగా, అదొక ఎంతో కాంతివంతంగా ఉంది. ఆకుపచ్చగా లేత చిగుర్లతో ఆకులన్నీ. అది ఇప్పుడు హృదయ కమలానికి మీరు ఇప్పుడు శ్రీమంటూ లాక్కొని వదలొచ్చు, ఇబ్బంది ఏమి లేదు దీనికి. ఇది ఏంది, ఇప్పుడు మనం సృష్టి, ఇది చిగురించేది. ఈ పాడ్యం నుంచి పౌర్ణమికి 15 కళలు పెరుగుతాయి. రోజుకు 1 కళ పెరగతా బద్ది చంద్రుల్లో. ఆ లక్ష్మీతత్వం ఉంది విశ్వంలో. ఇది ఉగాది నుంచి మనం కూడా శరీరంలోకి నింపుకుంటున్నాం. ఈ 15 రోజులు తల్లిపాలు తాగినప్పుడు పిల్లోడికి ఎంత బలమో, జీవితాంతం ఆ శక్తి ఉంటుంది తల్లిపాలు బలం. అట్లా ఈ 15 రోజులు నువ్వు ఏదైతే ప్రాణాన్ని నింపుతావో శరీరంలోకి, అవయవాలకి, అన్ని చక్రాలకి చంద్రస్వరాన్ని, ఇది నీకు సంవత్సర ఫలితాన్ని ఇస్తుంది. ఒకరోజు మనం చేసేది 45 రోజులు ఫలితం. అట్లా 12 నెలలు, 12 45 మనకి 1 year బెనిఫిట్ వస్తుంది దీంట్లో. అందువల్ల ఇక్కడ 15 రోజులు ప్రకృతిలో చిగురించి ఆకులు, ఆక్సిజన్ లెవెల్ పెరగద్ది బాగా. మనం ఈ చంద్రతత్వాన్ని చేసుకుంటే బ్రహ్మాండంగా శుక్రుడు, చంద్రుడు, గురువు గ్రహం యొక్క ఫలితాలు వస్తాయి. బుధుడు, ఈ 4 గ్రహాల ఫలితాలు సృష్టికి సంబంధించి. డబ్బు, పాలు, పండ్లు, పెరుగు, స్వీట్లు, డబ్బు, ధనం ఇవన్నీ చంద్రుడికి సంబంధించి. అభివృద్ధి ప్రకృతి పరంగా మనకి అన్ని కలిసి రావడానికి ఈ 15 రోజులు చేస్తున్నాం. 2 ఉండాలి కదా, సంసారం ఉండాలా, భగవతత్వం ఉండాలా. ఈ గంట చేసేది మనం ఉదయం పూట గంట మన ప్రకృతి అంటే సంసార వృద్ధికి, శరీర వృద్ధికి, శరీర ఆరోగ్యం, ఐశ్వర్యానికి చేస్తున్నాం. మామూలుగా చేసేది సమస్వరం, మామూలు మధ్యలో చేసేదంతా అది ఆత్మజ్ఞానం రమిస్తే శ్రీరాముడు అవుతాడు. అంటే అరుణకాంతి, రాజరాజశ్రీ విద్య, అది శ్రీ విద్య. అది రైట్. హృదయ కమలాన్ని ఇక్కడికి లాక్కోవడం, శ్రీమంటూ లాక్కొని ఒక 5 సెకండ్లు 10 సెకండ్లు అట్లా ఆపి మళ్ళీ చంద్రస్వరంలోనే వదలాలి. అప్పుడు షుగర్ పాయింట్ భలే పనిచేస్తుంది హృదయ కమలంలో. షుగర్ పాయింట్, షుగర్ ఉన్న వాళ్ళకి కూడా అక్కడ కరెంట్ పాస్ అవుద్ది. ఆ ప్రాణం ఆడ పంపించి ఆపినప్పుడు ఇదంతా చెస్ట్ అంతా ప్రాణశక్తి ఫ్లో అవుతుంది.
దానివల్ల అక్కడ కరెంటు ఎట్లా అద్భుతంగా షుగర్ పాయింట్ పనిచేస్తుంది బాగా. షుగర్ ఉన్నోళ్ళు కూడా, ఇప్పుడు నేను ముందు మళ్ళీ దీని మీదకి వచ్చిన బా మాటలు లంగ్స్ లోకి ఎక్కువ పోయిందంటే ప్రాణశక్తి బ్లడ్ లో కలిసి హార్ట్ పోతుంది. హార్ట్ లో జిగురుగా చిక్కంగా ఉంటది ముందు ఫ్యాట్, అదే కొలెస్ట్రాల్, అది నెట్టేస్తుంది, క్లియర్ అయిపోతాయి. 4 ఉంటాయి నరాలు హార్ట్ని పనిచేయించేదానికి. 4 నరాలు ఉంటాయి. ఈ 4 నరాలు అద్భుతంగా పనిచేస్తాయి. ఒకవేళ బ్లాక్లున్నా సైడ్ కొత్త నరాలు పుడతాయి. అది నేనే ఇప్పుడు ఒక నరం ఎండిపోయినా కొత్త నరం పుట్టించింది అమ్మని, ప్రాణాయామం వల్లనే, చంద్రస్వరం వల్లనే 4 పర్ఫెక్ట్గా వచ్చేసినాయి నాకు. ఇప్పుడు నేను షుగర్ పాయింట్ మీద చేస్తుండ 3-4 రోజుల నుంచి, అది కూడా ఫంక్షన్లోకి వస్తుంది అద్భుతంగా. 40 రోజులకి ఇంకా నేను షుగర్ మాత్రం వాడను. షుగర్ పాయింట్ పనిచేస్తుంది 100%. అంత శక్తి లోపలే ఉంది. ప్రకృతి ఈ శరీరం, ప్రకృతిలో పరమాత్మనుడు, ఈ శరీరంలో ప్రకృతి ఈ శరీరం, దీంట్లో పరమాత్మ నడిపిస్తున్నాడు. ఆయనే రిపేర్ చేస్తాడు దీన్ని. మనసు కాదు, బుద్ధి కాదు, ఆత్మే ఈశ్వరుడు. ఆయనే రిపేర్ చేస్తాడు. ఏం కావాలన్నా ఆయన మీద నమ్మకం ఉండాలి, విశ్వాసం ఉండాలి. నాకు నేను పరమాత్మ స్వరూపుణ్ణి, ఓ పరమాత్మ నాకు ఇది పలాని పార్ట్ పనిచేయాలంటే అదే చేస్తుంది. కిడ్నీలు కానీ అన్ని క్లీన్ అవుతాయి. ప్రతిదీ నాభికి చేసినప్పుడు, స్వాదిష్టానం చేసినప్పుడు కిడ్నీలు పేగులు క్లీన్ అవుతాయి, ఫంక్షన్లోకి వస్తాయి. బ్యాడ్ బ్యాక్టీరియా అంతా ఫైర్ అయిపోద్ది, క్లీన్ అయిపోద్ది. ఎక్కడ బ్లడ్ ఫ్లో అవుతుంది బాగా, ప్రాణశక్తి ఫ్లో అయితే క్లీనింగ్ జరగద్ది బాడీ. పసిబిడ్డలాగా అవుతాడు. ముసిలోడు కూడా నవ యవ్వనుడు అవుతాడు ఈ ప్రాణాయామం వల్ల, ఈ చంద్రస్వరం వల్ల నవ యవ్వనుడు అవుతాడు. ఇది తేజస్సుని ఇస్తుంది. సూర్యస్వరం బలాన్ని ఇస్తుంది. ప్రాణాన్ని ఆస్వాదించేది ఒక అమృతం, ఒక ఆనందం. ఆ చంద్రస్వరంలో తీసుకొని హాయిగా ఆపి వదులుతుంటే ఆనందం, దాన్ని పొందాల. ఈ బయట రుసులు కాదు, తిండి కాదు, శారీరక ఇది కాదు, కర్మేంద్రియాల సుఖాలు కాదు. ఈ ప్రాణాన్ని ఆస్వాదించటం, ప్రాణశక్తితో ఆనాపానాసతి, దాంతోనే మనం సంసారం కాపురం చేయటం. ఆమె లక్ష్మి పద్మావతి, చంద్రస్వరం పద్మావతి, ఆమెనే ఉపాసిస్తున్నాం. ఆమెతోనే దృష్టి, మన దృష్టి ఆమె మీదే ఉండాల. శ్రీనివాసుడు పద్మావతిని వివాహం చేసుకున్నాడు అంటే దృష్టి ఆమె మీద ఉంటది. ప్రతి పురుషుడు భార్య మీద ఉంటది దృష్టి. అట్లా ఆయన ప్రాణాయామం చేశాడు కొండ మీద. వరాహస్వామి కాడు పోయి విద్య నేర్చుకున్నాడు సమస్వరం. శ్రీనివాసుడు ఆయన దేవుడు అయిపోయాడు. ఈరోజు మనమంతా దేవుళ్ళం అవుతాం ఇది చేస్తే, శ్వాసం చేస్తే. ఇప్పుడు కంఠానికి హ్రీం బీజం చంద్రస్వరంతో తీసుకొని వదిలితే కేతుగ్రహం ప్రొడ్యూస్ అవుతాడు. ఇప్పుడు ఇందాక గురుగ్రహం హృదయ కమలానికి మనం శ్రీం చేస్తే, ఇప్పుడు ఎడమ చంద్రస్వరం వల్ల కేతు, సూర్యస్వరం కూడా కేతువే కంఠంలో అయితే, కానీ ఇప్పుడు కేతుగ్రహాన్ని మనం ఇంప్రూవ్ చేసుకుంటాం. అది చంద్రస్వరం చేయండి. కంఠానికి హ్రీం అంటూ లాక్కోవటం, ఆపటం. కంఠం కాడ నిలబడదు, కిందకి వెళ్ళిపోద్ది హృదయ కమలంలోకి, లంగ్స్లోకి. అయినా నీకు అవసరం లే, నువ్వు మనసాడ పెట్టి గాలి పీల్చటమే. స్వరపేటికలో ప్రాణం బాగిపోయి వస్తే స్వరపేట క్లీన్ అయిపోతుంది, శుద్ధి అవుతుంది, కప్పం రాదు. తీసుకునేదానికంటే వదిలేది ఎక్కువ వదలాలి. అది నువ్వు కంఠంలో చేసినా మూలాధారంలో ఉండే గాలి నుంచే బయటకు వదలాలి. వదిలేటప్పుడు మాత్రం, తీసుకునేటప్పుడు కంఠంలోనే ఉండాలి మనసు. వదిలేటప్పుడు కింద నుంచి వదలాల. ఎందుకంటే అది కొంత పర్సెంటేజ్ వెళ్ళిపోద్ది. నువ్వు కంఠంలోకి లాగినా అది కిందకి వెళ్ళిపోద్ది. వెళ్ళిపోయినా వదిలేటప్పుడు అంతా వదలాల. అది మెయిన్. ఎందుకు ఎక్కువ తీసుకోవాలంటే పూర్తి వదలాల. నువ్వు మింగేసావు గాలి పొట్ట నిండద్ది, ఇంకా తీసుకోలేవు. అందుకని వదిలే గాలి ఎక్కువ వదలాలి తీసుకునేదానికంటే. అట్లా క్లీన్ చేయాలి, క్లీన్ చేయాలి. లోపల ఉండే గాలి అంతా ఖాళీ చేసేయాలి. వదిలేటప్పుడు ఎక్కువ టైం తీసుకుంటుంది తీసుకునేదానికంటే. అది ఒకటి మెయింటైన్ చేయాలి. అప్పుడు నీకు ఎంటీ ఇష్టం ఏ ఉండదు, లోపల గాలే ఉండదు.
ఎక్కువ గాలి తీసుకొని తక్కువ వదిలితే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలుగా పొట్ట నిండిపోయి గాలి తీసుకునే దానికి ఏమి ఉండదు. అప్పుడు గ్యాస్ట్రిక్ ట్రబుల్, గ్యాస్ వచ్చింది, నా పొట్ట నిండింది అనుకుంటాం. అది మెయిన్ టెక్నిక్. వదిలేటప్పుడు ఎక్కువసేపు వదలాలి గాలిని అంతా, మొత్తం నకసిక పర్యంతం కాలిగోటి నుంచి ఎంట్రుగోలకు ఉండే గాలి అంతా బయటకు వదలాలి వదిలేటప్పుడు. హ్రీం బీజంలో తేజోబలం ఉంది. హ్రీం హా రా మా, హా అగ్ని, రా అగ్ని, మా 3 అక్షరాలు ఉన్నాయి బీజాలు హ్రీంలో. అందుకని 2 అగ్ని బీజాలు, ఒక జలం ఉంది కాబట్టి దాన్ని అగ్ని కింద తీసుకున్నాం మనం. అందుకని హ్రీం అంటే తేజోబలం. చంద్రస్వరం వల్ల తేజస్సు, సూర్యస్వరం బీజం. అక్కడ ఇది ఉంటుంది థైరాయిడ్, 2 ఉంటాయి అక్కడ ఊపిరితిత్తుల్లాగా చిన్నవి 2. దీనివల్ల అక్కడ బాగా థైరాయిడ్ గ్లాండ్ కూడా పనిచేస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికి మనం చంద్రస్వరమే చేయాలి 15 రోజులు. స్వాదిష్టాన చక్రం క్లీం అంటూ లాక్కోండి. జలతత్వం స్వాదిష్టానం. క్లీం అంటే జలం. లింగస్థానం బొడ్డుకి కింద, పురుషులకి లింగస్థానం, స్త్రీలకి యోని స్థానం. ఒత్తికడుపు అంటారు, అక్కడ లింగస్థానం. అది అక్కడ జలం ఉంటుంది. ఆడవాళ్ళకి గర్భసంచి అంటే బ్లాడర్, ఎవరికైనా బ్లాడర్ అంటే మనకి యూరినల్స్ బ్లాడర్ ఉంటుంది, అది అక్కడ ఉంటుంది. లింగస్థానం, లింగం కాడి నుంచి పైకి ఉంటుంది బ్లాడరు. అదే జలతత్వం. అక్కడే సృష్టి జరిగేది. అదే బ్రహ్మ సరస్వతి స్థానం. అక్కడ క్లీం అంటూ లాక్కుంటే జలతత్వం పెరగద్ది, చంద్రతత్వం పెరగద్ది. అక్కడ చంద్ర దోషం ఉన్నా కూడా పోతుంది. చంద్రకిరణాలు పుట్టినప్పుడు తక్కువ ఉంటే ఇది చేసుకుంటే చంద్రకిరణాలు పెరగతాయి. అసలు ఈ చక్రాల మీద క్రియాయోగంలో నవగ్రహాలు పూర్తిగా మనకి 100% ఫలితాన్ని ఇస్తాయి. జాతకంతో పనే లేదు. జాతకం చూపబడలేదు, పూజలు చేయబడలే, యజ్ఞాలు చేయబడలే, ప్రాణాయామం చేసేవాళ్ళు అంతా లోపల అంతర్యజ్ఞం, అంతర్ ప్రాణాయామం, అంతర్ దృష్టి. ఇదంతా అద్భుతమైన ఇదే. 9 గ్రహాలు నీలోనే ప్రొడ్యూస్ చేస్తున్నావు. నువ్వే రాజు, నువ్వే అధిపతి, నువ్వే ఇంద్రుడివి, నువ్వే చంద్రుడివి. అన్ని గ్రహాల స్వరూపం నువ్వే అవుతావు. ఏ పనికి ప్రారంభిస్తున్నా ఇంట్లోంచి బయలుదేరేటప్పుడు చంద్రస్వరం చేసుకొని బయటికి పోతే 11 సార్లు మూలాధారాన్ని, చంద్రుడిని లాగి వదిలిపెట్టి కానీ బయటికి పోతే తిథిలే, నక్షత్రంలే, వారంలే, వజ్యంలే, తిథిలే, ఆ యమగండంలే, రావుకాలంలే, ఏది లేదు దానికి. చంద్రస్వరం ఆడించుకొని పోతే సర్వతో విజయం. అంత చంద్రస్వరం కానీ చేసుకొని పోతే ఏ పని ప్రారంభిస్తుండో కొత్తగా చంద్రస్వరం చేసి అక్కడ ప్రారంభిస్తే సరిపోతుంది. ఇంకా నేను చెప్తా దానికి ఇంకా కొన్ని క్లూస్ తర్వాత ఎప్పుడైనా మీ క్లాసులు అడిగినప్పుడు. ఇప్పుడు ఇది చేయండి. మణిపూర చక్రానికి చంద్రస్వరం చేస్తే శుక్రబలం పెరుగుతుంది. ఇప్పుడు చంద్రబలం స్వాదిష్టానాన్ని. ఇప్పుడు మణిపూరకానికి చేస్తే శుక్రుడు. అదే సూర్యస్వరం చేస్తే మణిపూరకానికి కుజుడు, కుజుబలం పెరగదు. ఇప్పుడు చంద్రుడు ఐం అంటూ లాక్కొని ఐం బీజం పెట్టి నాభిలో ఐం అంటూ లాక్కోవటం, ఆపటం, వదలటం. దాన్ని నాభి నిండా తీసుకోవాలా, పూర్తిగా వదలాల. నాభి నిండా తీసుకోవాలా పూర్తి. ఇదే మందరగిరి పర్వతం. ఈ శ్వాసే వాసుకి పాము. అంటే అనులోమ వినులోమ చేస్తే వాసుకి పాము అవుతుంది. ఇది మందరగిరి పర్వతం చిలికినట్టు. ఇప్పుడు మనం గ్రహబలం, శుక్రబలం పెరగాలంటే ఈ చైత్ర మాసం వసంత నవరాత్రుల్లో మనం చంద్రుడిని చేయాలి. సంవత్సర ఫలితం వస్తుంది 15 రోజులు చేసుకుంటే. 9 రోజులే చాలు. కాకపోతే మనం శ్రీ విద్యోపాసకులు, మనం పాడ్యం నుంచి పౌర్ణమికి చంద్రకళలు పెరుగుతా పోతాయి. 15 కళలు లోపలికి నింపుకునేదానికి మనం ఈ ప్రయత్నం చేస్తున్నాం. ఇది ఇంకా సంవత్సరం అంతా నువ్వు ఏ పూజలు చేయబడలే, ఏ యజ్ఞాలు చేయబడలే, ఏ దోషాలు ఉన్నా ఎవరికైనా సరే, ఎనీ దోషం
ఈ నవగ్రహ దోషాలు ఏమున్నాయి? దోషం అంటే ఏంది? ఆ చంద్ర కళలు మనకు రాకుండా ఉండటమే కదా బలం తగ్గటం. అందుకని ఏ దోషాలున్నా సంపూర్ణంగా పరిహారం జరుగుతుంది. సూక్ష్మంలో మోక్షం అంటే ఇదే. సూక్ష్మంలో మోక్షం అంటారు దీన్నే. అంతర్ముఖ సమారాజ్య బహిర్ముఖ దుర్లభ. బాహ్యంగా నువ్వు ఏది పట్టుకోలేవు, ఏ గ్రహాన్ని బాహ్యంగా పట్టుకోలేవు. అంతరంగానే పట్టుకోవాలి. ఏ గ్రహాన్ని, ఏ దేవతని, ఏ ఎవరినైనా దర్శనం చేయాలన్నా కూడా. అసలు ఈ ప్రపంచం సూర్యచంద్రులతో నడుస్తుంది. చంద్రుడి వల్ల సృష్టి స్థితి, సూర్యుడి వల్ల స్థితి నడుస్తుంది. పూర్తిగా వదలాల. పొట్టలో ఉండే గాలి అంతా బయటకు వదలాల. మళ్ళీ పూర్ణంగా తీసుకోవాల. అధపూర్ణం ఇదపూర్ణం పూర్ణ ముదిచ్చితే. అంటే బయట ఎంత ప్రాణశక్తి ఉందో మన శరీరంలో కూడా అంత ప్రాణశక్తి ఉండాలా. అప్పుడే పూర్ణత్వం. బయట అంతా శివపార్వతులు పూర్ణంగా ఉండరు, కలిసి ఉండరు. రెండు కణాలు, శుక్ల బిందువు రక్త బిందువు అరుణకాంతితో బయట చక్కగా ప్రతి అణువున బయట అంతా వ్యాపించింది. శరీరంలో అణువులో కూడా వ్యాపించింది. కానీ సమస్వరం చేసినప్పుడు ఆ పూర్ణత్వం వస్తుంది శివతత్వంలో. కానీ చంద్రతత్వంలో ప్రాణశక్తి బయట ఎంత ఉందో లోపల కూడా అంత నింపాలంటే చంద్రుణ్ణి చేసుకోవాలి మనం. చంద్రస్వరం చేయాలి. నింపినప్పుడు నఖశిఖ పర్యంతం పోయినట్టు భావించాల. నువ్వు నాభికి మనసు పెట్టి లాక్కున్నప్పుడు శరీరం అంతా మనసు వ్యాప్తి చెందాల. నాభి నుంచి అంటే నింపినట్టుగా, మొత్తం ప్రాణశక్తి నింపినట్టుగా ఫీల్ అవ్వాల. వదిలినప్పుడు శరీరంలో నఖశిఖ పర్యంతం కాలిగోడి నుంచి ఏంటూ అంతా శరీరం అవయవాల్లో ఉండే గాలి అంతా బయటికి పోయినట్టుగా ఫీల్ అవుతాం మనం. జరుగుతుంది అది. అది జరగాల. మళ్ళీ తీసుకున్నప్పుడు నాభి గాడికి లాగినప్పుడు ఈ నాభి నిండి మొత్తం కింద కాళ్ళ వరకు పోయినట్టు, చేతులకు పోయినట్టు, తలకు పోయినట్టు భావించాలి. అది అసలైన ప్రాణాయామం. పూర్తిగా నింపి నాభి నిండా ఒక 5 సెకండ్లు అట్లా ఆపితే 10 సెకండ్లు మొత్తం శరీరం అంతా ప్రాణశక్తి వ్యాపించి ఒక ఆనందం. దీన్నే సౌందర్య లహరి అంటారు. శరీరం అంతా ప్రాణశక్తిని ఎవరు పంపిస్తారు? ఇదే సౌందర్య లహరి. సౌందర్య లహరిని చేస్తున్నప్పుడు స్తోత్రం కాదు, స్తోత్రం యొక్క అర్థమే ఇది. సౌందర్య లహరి ఈ ప్రాణాన్ని నఖశిఖ పర్యంతం ప్రతి అణువుకి 1,00,000 కోట్యాండ నాయక, లక్షల కోట్ల కణాలు ఉన్నాయి శరీరంలో. వాటన్నిటికీ ప్రాణాన్ని నువ్వు సప్లై చేస్తే అదే సౌందర్య లహరి. అప్పుడే నీకు ఆనంద లహరి అవుతావు. నువ్వు సౌందర్య లహరిని చేస్తే ఆనంద లహరి వస్తుంది. సౌందర్యాన్ని పట్టుకోవాలి ముందు. చంద్రుడే సౌందర్యం. చంద్రుడే మన్మధుడు. మన్మధుడు అంటేనే చంద్రతత్వంతోనే మన్మధుడు. ఈ చెట్లు చిగురు ఇదంతా మన్మతత్వం, ఆకర్షణ, ప్రకృతి, పూలు పండ్లు కాయలు అన్ని. ఇంకా చంద్రస్వరంతో లేయాల. ఎవరు ఏ ప్రాణాయామం చేసినా 1 గంట ముందు నీళ్లు తాగకూడదు. నీళ్లు తాగితే ఒక అరగంట అది పొట్ట బరువు అయిపోద్ది జలం కింద. అందువల్ల మనం 1 గంట ముందు నీళ్లు తాగకూడదు. తర్వాత ప్రాణాయామం చేసినాక నీళ్లు తాగొచ్చు, ఇబ్బంది లేదు. మనం చంద్రస్వరం ఏ ఏ ప్రాక్టికల్ చేసినా, ఏ స్వరం చేసినా చంద్రస్వరంతో మూలాధారానికి ఒక 11 సార్లు చేసేసి మనం లేయాల ప్రాణాయామంలో నుంచి. ఇంకా చంద్రస్వరం ఆడుతూ ఉంటుంది 11 సార్లు లాగి వదిలితే. అందుకని ఓ 2:30 గంట మనం ఏ పని చేసినా సక్సెస్ఫుల్. తర్వాత ఈరోజు మనం విజయవంతంగా ఇవాళ చాలామంది వచ్చారు. మీరు అందరూ ప్రచారం చేయండి శ్రీరామ క్రియాజానం. బంధువులు స్నేహితులకి వాళ్ళు ఎన్నే వినకపోని, వాళ్ళు కౌరవుల పక్కని వాళ్ళందరూ కర్ణుడిగా ఉన్ని మనం చెప్పేది చెప్పాలా. కర్ణుడు ఆడున్నా కృష్ణుడు చెప్పాడు యువతలకు రారా నాయన అని. వాడు ఇన్లా, నేను దీనికే సిద్ధం అన్నాడు. ఇన్నేళ్ళు ఆడున్నా ఉప్పు పులుసు తిని వాడు అన్నం తిని నేను రాలేను అన్నాడు. వదిలేస్తాం. ఇప్పుడు మనం మన భార్యకి చెబుతాం, కొడుక్కి చెబుతాం, కూతురికి చెబుతాం,
చెల్లెళ్ళు చెబుతాం, అక్కలకు చెబుతాం, మన బంధువులకు చెబుతాం. వినలేదు. స్నేహితులు ఎవరో వాళ్ళు దారిన పోయే వాళ్ళు పరిచయం అవుతారు. వాళ్ళు నేను చేస్తానని వస్తారు. వాళ్ళే శివబాంధవులు. మనకి ప్రాణాయామం చేసేవాళ్ళే శివబాంధవులు. చంద్రస్వరం పార్వతి, సూర్యస్వరం ఈశ్వరుడు. వాళ్ళు విహరిస్తున్నారు పరాకాశంలో, ఆజ్ఞాచక్రంలో విహరిస్తున్నారు. వాళ్ళనే పట్టుకోవాలా. మంత్రశాస్త్రాల కంటే మంత్ర ప్రాణ అన్ని జపాల కంటే టాప్ ఏదంటే శ్వాసే ఇంకా ఫైనల్. అది పిహెచ్డి అయిపోయి కూడా భగవంతుడు అయిపోవటమే. సాక్షాత్తు నువ్వే రాజరాజశ్రీ, నువ్వే ఈశ్వరుడు, పరమేశ్వరుడు, నువ్వే సకల దేవతా స్వరూపం. ప్రాణాయామం సమస్వరం. ఇంకా దానికి పోయినోడు ఇంకేం చేయబడలే, అది చేస్తూ ఉండాలి 24 గంటలు. అట్లా నేను నైట్ అండే చేసిన కొన్ని సంవత్సరాలు ఇది ప్రాణాయామం సమస్వరం మూలాధారానికి. ఉదయం 4కి లేచిన, 5కి లేచిన, 9 దాకా చేసేవాడిని. అట్లా చేస్తేనే నాకు ఈ రహస్యాలన్నీ తెలిసి ఇవాళ శాస్త్రానికి జోడిస్తే సరిపోతుంది. అందుకని మీరంతా మనం ప్రారంభించి 16 నెలలు అయిందని చెప్పింది మనకి ఆమె సంపూర్ణమ్మ. ఇప్పుడు మనకు రాకేష్ ముందుకు వచ్చి, రాకేష్ శర్మ మనకి ముందుకు వచ్చి దీన్ని నడుపుతున్నాడు. ఆయన ఏదే మనం ఈ సెల్లో అంతా సెట్ చేసి ఆయన రికార్డ్ చేసి ఆయనకి మనోభీష్టి సిద్ధించాలని అందరూ మనం సప్పట్ల ద్వారా ఆయనకి తెలియజేయాలి. అందరూ ఒకసారి ధన్యవాదాలు తెలియజేయాలి మనం, అంటే ఆశీర్వాదం ఇవ్వాలి అందరూ ఆయన మనోభీష్టి సిద్ధించాలని. అదేవిధంగా మన ఈయన రెడ్డి గారు ఎవరా రోజు నడుపుతుండే ఆయన, మన ఈయన వచ్చేసి నాకు చెప్పండి, నేను లోపలికి వెళ్ళిపోయిన బ్రహ్మారెడ్డి గారు. బ్రహ్మారెడ్డి శ్రద్ధగా ఆయన ఆరోగ్యాన్ని అభివృద్ధి చేసుకున్నాడు, ఎనర్జీ లెవెల్ పెంచుకున్నాడు. అద్భుతంగా ఇట్లా కొడుకు జాబు అంత చూసుకుంటూ ఆయన ఎంతో గురుభక్తితో ఆయన దీన్ని పట్టుదలతో టైంకి నడుపుతూ ఆయనకు కూడా అందరూ చప్పట్లతో మానసికంగా ఆయన మనోభిసిద్ధించాలని అందరూ ధన్యవాదాలు తెలియజేయాల. అదేవిధంగా మన సంపూర్ణమ్మ మాతాజీ, మన ఉషశ్రీ మాతాజీ, మన శైలజ మాతాజీ, ఇప్పుడు భవానీ మాతాజీ, ఇంకా కొంతమంది మనకు మూల స్తంభాలు. వీళ్ళు అమ్మవార్లు, వీళ్ళంతా మనకు అమ్మవార్లతో సమానం. వీళ్ళు మంచి జ్ఞానులు. మనకి భారతదేశంలో ప్రతివర్తలు ఈ నమస్కారం చేస్తారు, ఈ యోగులకి నమస్కారం చేస్తారు. యోగ సాధన ఈశ్వరమ్మ, బ్రహ్మంగారు మనవరాలు ఈశ్వరమ్మ. అలాంటి వాళ్ళు వీళ్ళంతా ఇప్పుడు ఇలా మనకి బ్రహ్మ అంటే లేటెస్ట్ బ్రహ్మంగారిది వేమనది మనకి పద్యాలు తత్వాలు ఇవన్నీ కూడా మనం చేసుకుంటూ మన శ్రీరామ క్రియా ధ్యానంలో ఎవరు ప్రోత్సహిస్తున్నారు మన పీఠానికి కానీ మంచి చెడ్డ. ఇప్పుడు ఈ మాతృశ్రీలు వీళ్ళు మాతాజీలకు కూడా అందరూ సప్పట్లతో వాళ్ళకు కూడా మనకు ప్రోత్సహిస్తూ ఆ గురుభావంగా దీన్ని అన్ని సపోర్ట్ ఇస్తూ ఒకరికొకరు చర్చించుకుంటూ దీన్ని నడుపుతున్నారు. వీళ్ళందరికి కూడా మీరు ధన్యవాదాలు తెలియజేయండి సపోర్ట్లతో. అట్లా ఈ శ్రీరామ క్రియా ధ్యానంలో ఉండేవాళ్ళు అందరు సభ్యులకు కూడా వీళ్ళు ఇంత మన భీమయ్య గారు కానీ ఇంకా కొంతమంది ఉన్నారు, అంటే వాళ్ళు సీనియర్ మాస్టర్లు, చాలా ఏళ్ళు ధ్యానం చేసి. భీమయ్య గారు కూడా ఆయన చిన్నవాడు కాదు, దీన్ని అంతా రీసెర్చ్ చేసి చాలా క్లాసులు పెట్టి జీవితాన్ని అంకితం చేసి పోరాడిండు పిఎంసిలో. ఇట్లా పిఎంసిలో చాలా మంది ఉన్నారు ఇప్పుడు మనకు సపోర్ట్గా. ఇది విద్యను ఒప్పుకొని ఇది గొప్ప విద్య, ఇది అవసరం అని మనకు సపోర్ట్గా చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు దీంట్లో. దీన్ని తెలుసుకొని దీంట్లోకి వచ్చారు భీమయ్య గారు కూడా. ఇప్పుడు భీమయ్య గారు కూడా మనకి బాగా సపోర్ట్ ఇచ్చి దీన్ని కరెక్ట్ రూట్ అని చెప్పి ఇట్లా అందరూ మిగిలిన మన వాళ్ళు అందరూ కూడా అందరికీ మన శ్రీరామక్రియ యోగులు మాస్టర్లందరికీ వాళ్ళ మనోభీష్టి సిద్ధించాలని అందరూ ఒక్కసారి సంకల్పం చేసి సపోర్ట్లతో ధన్యవాదాలు తెలియజేయండి అందరికీ. మనందరం కూడా అభివృద్ధి అవ్వాలా సాధనలో. అట్లా శివపార్వతులకి, లక్ష్మీనారాయణులకి, సరస్వతి బ్రహ్మ అంత దేవతలందరికి కూడా మనం ధన్యవాదాలు. మనల్ని మంచి మార్గంలో నడిపిస్తున్నారు.
వాళ్ళందరికి కూడా నమస్కరిస్తూ, సకల దేవతలకి నమస్కరిస్తూ, రాజరాజ శ్రీశేష స్వామి వాళ్ళు మనల్ని దీన్ని పీఠం స్థాపించి వాళ్ళు ముందుకు నడుపుతూ మనకి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనం కోరుకుంటున్నాం. మీరు కొన్ని గ్రూప్ పెట్టుకోవాలి, అందరూ గ్రూప్ తయారు చేసుకోండి. మీ బంధువులు స్నేహితులు ఫోన్ నెంబర్లు గ్రూప్ పెట్టి మన సబ్జెక్టుని మనది రాజరాజ మనం పెడుతున్నాం కదా, శ్రీ రాజరాజ ఛానల్ ఉంది కదా, మన ఛానల్లో మీకు నేనేం పెడుతున్నానో అవి మీ గ్రూపులో బంధువులు స్నేహితులు పెట్టుకుంటా ఇంప్రూవ్ చేయండి. ఇది సత్యం కాబట్టి శ్రీరామ క్రియాజానం రామ రమేతి కాబట్టి శ్రీరామ రామ రమేతి కాబట్టి ఇది సత్యం కాబట్టి ఇది పురాతనమైన సనాతనమైన హిందూ ధర్మం ఇదే. దీని కింద తోకలు ఇవన్నీ మిగిలినవి పూజలు యజ్ఞాలు తోకలు కింద అవి మోక్షాన్ని ఇవ్వు. ఇది భగవంతుడిని చేస్తుంది, నేను స్వయంగా నువ్వే భగవంతుడు అవుతున్నావు. సమస్వరంలో సకల దేవతా స్వరూపం నువ్వే హెడ్, నువ్వే. ఇది అసలు సనాతన ధర్మం. దీంట్లో నుంచి కింద స్థాయికి ఇవన్నీ బయట పోయినోడు బహిర్ముఖ దుర్లభ అంతర్ముఖ సమారాజ్య. నువ్వు అంతర్ముఖంగా సాధన చేస్తేనే, శ్వాసను పట్టుకుంటేనే దేవుడు అవుతావు. శ్వాసే లక్ష్మీనారాయణులు. లక్ష్మీనారాయణులే మాయ, శ్వాసే మాయ. శ్వాసని రెండు కలిపితే దేవుడు, విడివిడిగా ఆడితే జీవుడు. విడివిడిగా ఆడితే మాయలో ఉంటావు. ఆ 2:30 గంట చంద్రస్వరంలోనే ఇది అవుతుంది. అందుకని శరీరం ఆరోగ్యంగా ఉండాలా, శరీరంలో కణాలన్నీ వృద్ధిగా ఉండాలా, పుష్టిగా ఉండాలా, ఇంద్రియ పుష్టి ఉండాలా. దీనికి కొంచెం బ్రహ్మచర్యం పాటించుకోండి. వీలైన కాడికి మనలో ఉండే శక్తే ఆ వీర్యం. స్త్రీ పురుషులకు కానీ శుక్ల శోణితాలను కాపాడుకోండి. వీలైన కాడికి మీరు కాపాడుకుంటూ ఈ ఈ ఈ ఏదైతే ఉందో మీరు ప్రాణాయామం కరెక్ట్గా చేస్తే నీకు ఎన్వి అంటే వామిటింగ్ వస్తుంది, అది కరెక్ట్గా చేసుకుంటే. అందువల్ల మనం ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, వీలైన కాడికి పప్పు దినుసులు. మీకేం చెప్పానంటే గుగ్గుళ్ళు అంటే శనగలు, బఠానాలు, ఏరుశనగపప్పు, అలసందలు, ఈ బఠానాలు, శనగలు, పచ్చ బఠానాలు ఇట్లాంటివన్నీ కొంచెం నానేసుకొని ఇంట్లో ఒక పూట ఒక గిబ్బిడి తింటే నీకు ఒక కేజీ బియ్యం తిన్నదే అవి 1 కేజీ మాంసం తిన్నా ఎంత బలమో అంత. అన్ని ఏరుశనగపప్పులు అన్నీ నానేయండి. ఒకసారి పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో 4 రోజులు వస్తుంది, 3. కొంచెం తింటుండండి, అది సాయంత్రం అయినా తినండి 4 గంటలకి. మనకు ప్రాణాయామకి ఇబ్బంది అనుకుంటే ఉదయం టిఫిన్ తోటే ఇది తిని కొంచెం టిఫిన్ చేయండి చాలు. మీకు ఎంత బలం కావాలో అదే వస్తుంది, అంతే. మాడిపోయినవి, వేయించినవి, బొగ్గుగా మాడిపోయినవి మసాలాలు, రోస్ట్లు తినొద్దు. మన శరీరం మన కథ ఇది. వేడి ఎక్కువ చేస్తే మజ్జిగ తాగండి, పెరుగన్నం తినండి, లేదు పాయసం. షుగర్ లేని వాళ్ళు కొంచెం శనగబేళ్లతో పాయసం చేసుకొని తినండి. పెసలు మర్చిపోయిన, పెసలు కలుపుకోవాలి దీంట్లో 5. పెసలు, బఠానాలు, పచ్చ బఠానాలు, శనగలు, తర్వాత ఏరుశనగ పప్పులు, తర్వాత అలసందలు. ఈ 5 ఇంట్లో ఉండాల. రోజు ఒక గిబ్బిడి తినండి ఒక పూట చాలు. మీకు తేజస్సు వస్తుంది బాడీలో. ఈ సలవ కదా, మనం చేసే ప్రాణాయామం హీట్ అయితే సలవ. సరే, అందరూ ఇవాళ చాలా మంది వచ్చారు, పెంచుకోండి. ఇంకా స్నేహితులకి గ్రూపుల్లో పెట్టండి. మీ గ్రూపులు అందరూ గ్రూప్ చేసుకోండి. ఒక 300-500 మంది దాకా. ఎక్కడ పెళ్ళిళ్ళు పోయినా, ఎక్కడ కార్యక్రమాలు ఫంక్షన్స్ పోతే ఫోన్ నెంబర్లు తీసుకోండి బంధువులు. ఈ మన పీఠం ఛానల్ పెడతానండి, మంచిగా భక్తి జ్ఞానాన్ని ప్రచారం చేయండి, మీకు గుర్తింపు వస్తుంది. మీరు అన్ని గ్రూపుల్లో పెట్టండి, అప్పుడు మనది ప్రచారం అవుతుంది శ్రీరామ క్రియాజానం. ఇదే మన జయం. ప్రాణాయామం అధపూర్ణం ఇదపూర్ణం, అంతే.